అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ జీసస్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అగైన్ ఐ కేమ్, అండ్ while I'm reading Bible, while I'm doing today Bible study, I was inspired by the Holy Ghost. It is a complete different, and I was so excited to about share this mystery. పరిశుద్ధాత్మ దేవుడు, నేను వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఒక వచనం ద్వారా నాకు ఒక మిస్టరీని నాకు బయలుపరిచిండు. అండ్ అది నేను చెప్పబోయే ముందు బట్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ దిస్. ఎందుకంటే నువ్వు ఏ లెవెల్తోని పోతావో దేవుడు నిన్ను ఆ లెవెల్తోనే మాట్లాడతాడు. అంటే నీ గ్రేడ్ 5 ఉన్నదనుకో, ఆ గ్రేడ్ 5 నుంచెల్లే దేవుడు నీతో మాట్లాడతాడు. యాక్చువల్గా దేవుని గ్రేడ్స్ చాలా పెద్దవి, కానీ నువ్వు నీ నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఎంత ఆలోచిస్తానో, నువ్వు బైబిల్ని ప్రేమతో చదువుతానవా, ప్రేమతో మాట్లాడతాడు. కోపంతో చదువుతానవా, కోపంగానే మాట్లాడతాడు. అంటే నువ్వు ఏ మెంటాలిటీతోని ఏ లెవెల్తోని పోతావో ఆ లెవెల్లే నీతో దేవుడు మాట్లాడతాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్, పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరిచిందంటే, దేవుడు నెక్స్ట్ లెవెల్లో నాకు రివీల్ చేసిండు. సో నేను అది చెప్పే ముందు నేను ఏం చెప్పాలనుకుంటానంటే, దేవుని నిజంగా ప్రేమించి ఒక రిలయన్స్లో స్పిరిట్లో డెప్త్గా పోయేటోళ్ళకి మాత్రమే ఇది రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది అందరూ రిసీవ్ చేసుకోరు, అది రిసీవ్ వాళ్ళు డిఫరెంట్గా చేసుకుంటారు. అందుకే నేను ఫస్టే చెప్తాను హల్లెలూయా. సో కానీ అయితే అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటిది, ఉరియా అనే వ్యక్తికి భార్యగా ఉండిన ఆమె ద్వారా దావీదు సొలొమోన్ని కంటాడు. హల్లెలూయా. ఉరియా గురించి నేను చెప్తా. ఆయన ఎంత సాక్రిఫైస్, ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన ఒబీడియన్స్, ఆయన సోల్జర్ ఆర్మీ ఏంటిది, అది కూడా నేను ఒకరోజు ఒక వీడియో నేను కంపల్సరీ తీస్తా. సో దావీదు ఊరియా భార్య యందు దావీదు సొలొమోన్ని కంటాడు. సో ఏంటిదంటే, దావీదు నార్మల్ వ్యక్తి కాదు, ఈజ్ ఎ అనాయింటెడ్ పర్సన్, నా హృదయానుసారుడని అనిపించుకున్న వ్యక్తి. హల్లెలూయా. అర్థమవుతుందా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ వెన్ గాడ్ అనాయింట్స్ సమ్మన్ దే బికమ్ పవర్ఫుల్. హల్లెలూయా. బికాస్ దే క్యారీ ద అనాయింటింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచెళ్ళి. హల్లెలూయా. దావీదుని దేవుని ఆత్మచేత బలంగా నింపబడ్డ వ్యక్తి దావీదు, అవునా కదా? బలంగా నింపబడ్డ వ్యక్తి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ దిస్, వెన్ అన్ అనాయింటెడ్ పర్సన్ మేక్స్ ఏ మిస్టేక్, వెదర్ విత్ థింగ్స్ ఆర్ విత్ పీపుల్, even unknowingly, those situations or the people involved often become known and recognized. Hallelujah. సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరిచిందంటే, అభిషక్తులు తెలిసి చేసినా తెలియకుండా చేసినా, అది వస్తువులతో చేసినా పర్సన్స్తో చేసినా, ఆ వస్తువులకు ఆ పర్సన్స్కి ఒక రికగ్నైజేషన్, ఒక నోటీస్, ఒక గుర్తింపు అని వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది. హల్లెలూయా. ఇది అందరు రిసీవ్ చేసుకోరు. సో నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరిచిందంటే, అభిషేకించబడ్డ వ్యక్తులు యాక్చువల్గా వాళ్ళు పాపం చేయరు, దేవుని సైట్లో ఆ విధంగా చెయ్యరు. కానీ బై మిస్టేక్లా వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే, అది వస్తువుల ద్వారైనా కావచ్చు, మనుషుల ద్వారైనా కావచ్చు, కానీ ఆ తప్పు చేస్తే వాళ్ళ లోపల పవిత్రమైన అభిషేకం ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులకు ఆ మనుషులకు పేరేస్తుంది, వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళని నోటీస్ చేస్తారు. దట్స్ వై ఉరియా పేరు, ఆమె భార్య పేరు బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. బికాస్ ఆఫ్ డేవిడ్ ఇట్ వాజ్ రిటెన్ దట్ ఎవరు ఊరియాను వాళ్ళ భార్య పేరు బెత్షెబా పేరు బైబిల్లో రాయబడి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఒక అభిషిక్తుడు తెలియకుండా చేసిన, అది వస్తువులతో చేసినా మనుషులతో చేసినా, యాక్చువల్గా అట్లా చెయ్యొద్దు. బై మిస్టేక్లో చేసినా ఆ వస్తువులకు ఆ మనుషులకు పేరు వస్తుంది. ఎందుకంటే ఆ పవిత్రమైన అభిషేకం వాళ్ళు క్యారీ చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది. హల్లెలూయా. ఇది అర్థమైన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. అట్లని అభిషేకం ఉన్నోళ్ళు పాపం చేయాలా బ్రదర్ అని కాదు. అర్థమవుతుందా?
అభిషేకం ఉన్నోళ్ళు పాపం చేయాలంటే అది తప్పు. అది కాదు నేను అనేది. నేను ఏమంటానంటే తెలిసి తెలియకుంటే చేసిన దాన్ని కూడా దేవుడు ఆ వస్తువులకు ఆ మనుషులకు పేరిస్తాడని చెప్తాను. ఎందుకు తెలుసా? ఇది నార్మల్ వ్యక్తులు చేస్తే చెల్లదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అభిషేకము ముఖ్యం ఫస్ట్, ఆ పర్సన్ కాదు. ఆ పర్సన్లో ఉన్న అభిషేకము. హల్లెలూయా. సో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్? Anointed people are not mean to do wrong in the sight of God. Hallelujah. But if some things happens unknowingly, it may affect them. Hallelujah. But at the same time, it brings recognition in a name to the situation or the people involved. Hallelujah. Amen. వాళ్ళకు ఆ పాపం చేసిన దానికి ఎఫెక్ట్ అనేది పడుతుంది. కానీ ఏంటిదంటే ఆ ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఆ వస్తువుకి ఆ పర్సన్కి పేరు వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాను. హల్లెలూయా. అంటే మీరు అనుకోవచ్చు అనాయింటింగ్ ఎట్లా వస్తుంది? మరి అది అనాయింటింగ్ ఒట్టిగా రాదు. అనాయింటింగ్ రావాలంటే అనేకమైన సాక్రిఫైస్లు చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అనేకమైన సాక్రిఫైస్లు చేయాలి. సో ఇట్ ఈస్ అనాయింటింగ్. చూడు, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్స్ గ్రేస్, బట్ ఇట్ కమ్స్ విత్ ఏ సరెండర్ లైఫ్. హల్లెలూయా. జీవితాన్ని త్యాగం చేసి అనేకమైన త్యాగాలు చేసిన వ్యక్తులకే అభిషేకం వస్తుంది. ఎవరైతే ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతారో, ఎవరైతే ఎక్కువ వర్డ్ ఆఫ్ గాడ్ తీసుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యంలో నడుస్తారో వాళ్ళకి అభిషేకం వస్తుంది. ఒబీడియన్స్, సాక్రిఫైస్. వాళ్ళందరి లెక్క సినిమాలు, పాటలు, చెడ్డ మాటలు ఇవేం చేయరు. దేవునికి అనుకూలంగా నడుస్తారు కాబట్టి అభిషేకం 24 hours వాళ్ళ లోపట ఆ పరిశుద్ధమైన అభిషేకము వాళ్ళ లోపట ఏంటిది పాపప్ అవుతా ఉంటుంది, ఉప్పొంగుతా ఉంటుంది. అభిషేకం అనేది ఒట్టిగా నార్మల్గా రాదు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరిచిందంటే ఒక అభిషేకించబడ్డ వ్యక్తి తెలిసి తెలవక వస్తువులతో కానీ వ్యక్తులతో కానీ ఒకవేళ పాపం చేస్తే ఆ వస్తువులకు ఆ వ్యక్తులకు కూడా ఒక రికగ్నైజేషన్, ఒక నోటీస్, ఒక గుర్తింపు వస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండు. సో ఈ విధంగా దేవుడు నాకు బయలుపరిచింది. సమస్త మహిమ ఘనత తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్.